మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. మరొకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని వాక్యము ఏ సందర్భంలోనైనా ఏ పరిస్థితిలోనైనా ఎటువంటి వారికైనా అది ఉపయోగపడేటట్టుగా ఉంటా ఉంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే పాముల వలె వివేకులును అని అంటున్నాడు. అంటే పాములలాగా మీరు వివేకులై ఉండండి, పావురముల వలె నిష్కపటులునై ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ నేను తీసుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే పాముల వలె వివేకము. ప్రియులారా, ప్రతి ఒక్కరికి వివేకం అనేటువంటిది ఖచ్చితముగా అవసరము. కుటుంబంలోనే కావచ్చు, బయట ప్రపంచంలోనే కావచ్చు, ఎక్కడనైనా కూడా వివేకం యొక్క అవసరత ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా వివేకం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. వివేకము లేకపోతే మనం ఫెయిల్ అవుతాం. వివేకం లేకపోతే మనం నష్టపోతాం. వివేకం లేకపోతే ప్రియులారా, మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అందుకనే పాముల వలె, పాము విషజంతువు, కానీ విషజంతువులో కూడా ఒక మంచి గుణం ఉంది. ఆ మంచి గుణాన్ని యేసయ్య మనతో చెబుతున్నాడు. ఏమని? వివేకము, పాముల వలె వివేకము. పాము చుట్టూత 20 మంది ఉన్నా కూడా అది ఎలానో ఒకలాగా తప్పించుకొని పోతుంది. ప్రియులారా గమనించండి. అరే వీళ్ళు నన్ను చంపుతారని దానికి తెలుసు, వీళ్ళు నన్ను కొడతారని తెలుసు, అయినా కూడా తప్పించుకొని పోవడానికే ప్రయత్నం చేస్తుంది. రెండవది ఏంటంటే కొడుతుంటే కూడా వాళ్ళ మీదకి వెళ్ళినట్టు వెళ్ళి వారికి అలికిడి కలగగానే తప్పించుకొని వెళ్ళిపోతా ఉంది. ప్రియులారా గమనించండి. ఎటువంటి వ్యక్తి అయినా సరే పాముకు ఖచ్చితంగా భయపడతాడు. పాములు పట్టే వాళ్ళు భయపడరేమో ఒకవేళ, కానీ ఎవరైనా సరే పాముకు ఖచ్చితంగా భయపడతారు. అది చిన్న పామే కావచ్చు, పెద్ద పామే కావచ్చు, విషసర్పమే కావచ్చు, ఏం చేయందే కావచ్చు, అయినా కూడా భయపడతారు. పాముకున్నటువంటి ఆ పరిస్థితి అలాంటిది. అయితే ఇక్కడ ప్రభు పాముల వలె వివేకము కావాలి అని అంటున్నాడు. ఈరోజు కుటుంబాలలో వివేకము లేక కుటుంబాలు చిన్న భిన్నంగా మారుతున్నాయి. కుటుంబాలు నిట్ట నిలువున దేవుని బిడ్డలారా సపరేట్ అవుతున్నాయి, బద్దలైపోతున్నాయి. కారణం ఏమిటంటే వివేకము లేదు. ఎందుకు వివేకం లేదంటే వివేకం అంటే ఏదో తెలుసా? కొద్ది నిమిషాలలో
జరగబోయేటువంటి ప్రమాదాన్ని గుర్తుపట్టడం. ఓ, ఇది చేస్తే ఏం జరుగుతుంది, ఇలా మాట్లాడితే ఏం జరుగుతుంది, ఇలా వెళితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ముందుగానే పసిగట్టడమే వివేకము. గమనించండి, యేసు ప్రభు కూడా చాలా సందర్భాలలో వివేకాన్ని అనుసరించాడు, ఉపయోగించాడు. ఏమండి, పరిసయ్యులు వాళ్ళు సంబంధించినటువంటి మత పెద్దలు యేసు ప్రభును పట్టుకోవాలనుకున్నప్పుడు తప్పించుకొని వెళ్ళిపోయేటోడు యేసు ప్రభు. గమనించాలి, ఆయన వివేకం లేకుండా ఏం చేయలేదు. ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా వివేకం అనేది అక్కడ మనకు కనపడతా ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టుగా మన పనులు ఉండకూడదు, మన పరిస్థితులు ఉండకూడదు. వివేకము కావాలి, వివేకముతో మాట్లాడాలి, వివేకముతో పని చేయాలి, వివేకముతో కాపురం చేయాలి, వివేకముతో కుటుంబాన్ని నడిపించుకోవాలి. గమనించాలి, అవసరం. ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో మనకు తెలిసి ఉండాలి, వివేచించాలి. అలా చెయ్యని పక్షాన మనం నష్టపోతాము. అప్పుల వాళ్ళకు చెప్పే సమాధానం అప్పుల వాళ్ళకు చెప్పాలి. ఏమండి, ఎటువంటి వారికి చెప్పే సమాధానం వారికి ఎటువంటి వారికైనా చెప్పాలి. అప్పుడే మన యొక్క జీవితంలో మనం ఏమండి ముందుకు కొనసాగుతాం. గమనించండి, అందుకనే సొలొమోను దగ్గర మాటలు వినటానికి, సామెతలు వినటానికి అనేక మంది వచ్చేవాళ్ళట. డబ్బులు ఇచ్చి మరి సామెతలు చెప్పించుకునేవాళ్ళు. కారణం ఏమిటంటే అవన్నీ కూడా వివేకమునకు, వివేచానికి సంబంధించినటువంటివి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, పాముల వలె వివేకులును, వివేకము కలిగి ఉండాలి అంటున్నాడు ఆయన. వివేకము లేని వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు, నష్టాలను చవి చూస్తారు. కనుక మనం అలాగ ఉండకుండా వివేకము కలిగి ముందుకు నడుచుదుముగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు తండ్రి, వందనాలు. ఇదివరకు మా పట్ల మీరు చేసిన ఘనమైన కార్యాలకు వందనాలు, స్తోత్రాలు. వివేకము కలిగి నడుచుకున్నట్లుగా, వివేకము కలిగి జీవించున్నట్లుగా మీ కృప చూపించు, సహాయము దయచేయి. వింటున్న వాక్యాన్ని ప్రతి వినికిడిలో దీవించి ఆశీర్వదించి, దీవెనకరమైన బిడ్డలుగా, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరిచి, మహిమ కలిగినటువంటి రాకడ కొరకు, రాజ్యం కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.